హలో హాయ్. మంచి పేరుతో పాటు ఆదరణని, గౌరవాన్ని, అంతకు మించి ప్రశంసల వెల్లువని, వీటన్నిటికీ మించి ఒక కమర్షియల్ సక్సెస్ని అన్నిటినీ తెచ్చిపెట్టుకుంది బలగం. సో బలగం సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ అధినేతలు హన్షిత అండ్ హర్షిత్ ఆర్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. Hi. Hello, Andy. Hi. Congratulations for this massive success. Thank you. చిన్న సినిమా 4 కోట్ల బడ్జెట్ 200 థియేటర్లు ఇంత పెద్ద సక్సెస్. ఏంటి సింక్ అయింది ఆ సక్సెస్ హర్షిత్? లేదు, యాక్చువల్లీ ఇట్స్ నాట్ సింకింగ్ అబౌట్, బట్ ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ ఓకే కొన్ని జరుగుతాయి, మనం నెత్తికి తీసుకోకూడదు, మనం వేరే వర్కులు చేసుకుంటే వెళ్ళిపోదాం. ఇట్ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. ఇంత సక్సెస్ అంటే ఇంత రీచ్ అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, అంటే ద వే ఈవెన్ ఇవాళ ఓటీటీలో వచ్చాక కూడా వి సీ లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు ద థియేటర్ వాచింగ్ ఇట్. ఇప్పటికీ మాకు ఇంకా ట్యాగ్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, అవిట్లో 70 people వెళ్తున్నాము, 100 people ఫ్యామిలీ. నిన్నైతే అసలు ఎవరో 2 brothers హూ హెస్ బీన్ పార్ట్ ఫర్ 40 years, వాళ్ళు 45 years, వాళ్ళు బలగం చూసాక సర్పంచ్ని పిలిచి అది చేసి ఇద్దరు కలిసిపోయారంట. బాబా, నేను ఒక వీడియో చూశాను ఎక్కడో, ఒక ఊరంతా కూర్చొని చక్కగా సాయంత్రం 7 గంటలకి ప్రొజెక్టర్లో బలగం సినిమా వేసుకొని చూస్తున్నారు. అందులో ఒక ఆవిడ ఒక చాట మీద అది టొబాకో చేసుకుంటుంది. ఆవిడ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ చూస్తుంది. ఐ మీన్ ఇట్స్ లైక్ మనకు ఊర్లలో ఆ కల్చర్ ఉంది. లైక్ ఈవినింగ్స్ గో టు సమ్ షో, స్టేజ్ మీద ఎవరో ఏదో పాటలు పాడుతుంటారు. దసరా అప్పుడు ఉంటాయండి ఇట్లాంటివి. మాకు ఊర్లలో మేము చిన్న ఉన్నప్పుడు దసరాలో నాటకం వేసేవారు వీధి మీద. సో నాటకం వేస్తే అరుగుల మీద కూర్చొని చూసేవారు. సో అది గుర్తొచ్చింది యాక్చువల్లీ. యా బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆనెస్ట్గా ఈరోజు చెప్పండి, ఐ థింక్ ఈరోజు ఇప్పటికే 40 days అయిపోయింది బలగం రిలీజ్ అయ్యి. సినిమా రిలీజ్ అయిన ఒక 20 రోజులకే ఓటీటీకి వెళ్ళిపోయింది. అయినా సరే ఇంకా థియేటర్లోకి వెళ్ళి చూస్తున్నారు జనాలు. ఓకే, ప్రొజెక్టర్లు వేసుకొని చూసుకుంటున్నారు, దాన్ని మీరు ఆపట్లేదు కూడా. జనరల్గా పైరసీ రోజుల్లో అరే సినిమా బయటకు వెళ్తే భయపడతారు, మీరు యాప్ పోనీ వేసుకోండి చూడండి అంటే వాట్ ఈస్ దట్, ఆ ఇంటెన్షన్ ఏంటి మీది? వై లెటర్ టెల్ అంటే ఎంత మంది కుదిరితే అంతమంది దగ్గరికి మూవీ వెళ్ళాలి. సో వై నాట్? బట్ మీరు అది ఒక లాస్ అని మీరు అనుకోవట్లేదా? ఇట్లా సినిమా బయటకు వెళ్ళిపోతుంది. లేదు, మొన్నే డాడీ అనౌన్స్ కూడా చేశారు కదా, మీకు ఎక్కడన్నా షో దొరకకపోతే మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మీరు కాల్ చేయండి, మేమే వచ్చి షోలో ఇస్తాం. ఇక్కడ మంచి సినిమా రీచ్ అవడం ఇస్ ఇంపార్టెంట్. ఇట్స్ బియాండ్ మనీ నౌ. కరెక్ట్. ఇట్స్ బియాండ్ నేమ్, ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ హ్యూమానిటీ వేర్ లైక్ వి వాంటెడ్ టు రీచ్ టు every person. But this is the first time in the history of Indian cinema. Yes. ఇలా థియేటర్లలో ఈ సిచ్యువేషన్ కి ఫస్ట్ టైం. అంతకు ముందు ఉండేదిగా, మా బాబాయ్ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఊళ్ళల్లో వేసుకున్నారు. ఈ సిచ్యువేషన్స్ కి ఇది కరెక్ట్. వీఆర్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ రీచింగ్. అంటే తనకు గుర్తుందా లేదో మరి నాకు తెలియదు, నీకు గుర్తుందా? నేను అడిగాను రాజు గారిని, మూవింగ్ థియేటర్స్ ఐ వాజ్ ఆస్కింగ్, ఐ వాజ్ బిహైండ్. నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ మూవీ రిలీజ్ హీస్ లైక్ ఇలా మూవింగ్ థియేటర్స్ చేద్దాం, ఎందుకంటే this is more like a BC center. So we were sitting and discussing in number of promotion campaign because it has to be very different. So that time he suggested that, and then dad was like adela narustudo ento I don't know the procedure unde busy lo not every point we consider. Correct. I was literally behind. అంటే అది జరగాలి, ఊర్లలోకి ఎందుకు వెళ్ళాలంటే దెన్ రాజు గారు ఏం చేశారంటే నంబర్ ఇచ్చారు, నువ్వు ట్రై చేయరా. సో వెనకాల మేము ట్రై చేస్తుంటే మా ఇద్దరికి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇట్ నీడ్స్ అట్లీస్ట్ ఫైర్ పర్మిషన్ కావాలంట. మూవింగ్ థియేటర్స్ పెడితే ఫైర్ పర్మిషన్ ఉండాలి. దట్ పర్మిషన్ టేక్స్ లాంగ్ టైం. సో మాకు ఐడియా క్రాక్ అయినప్పటికీ మేము రీచ్ అవ్వాల్సిన టైం చాలా షార్ట్ అయిపోయింది. దెన్ ఐ ట్రైడ్ ఫర్ బెలూన్ థియేటర్. మీకు అనంతపూర్ సైడ్ ఒక బెలూన్ థియేటర్ అన్నది ఒకటి కాన్సెప్ట్ ఉంది. వాళ్ళని అడిగితే వాడు ఏమనంటే ఒక షో వేయాలన్నా కూడా 1 week పడుతుంట వాడికి మూవ్ చేయడానికి. సో ఐ వాజ్ లైక్ అరే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వం కదా, సరే ఓకే వీఆర్ మిస్సింగ్ అవుట్ ఏమో అని ఫీల్ అయ్యా. సరే ఎక్కువ మందికి రీచ్ చేద్దాం అనుకున్నాము, ఊర్లలోకి వెళ్తే బాగుంటుంది, బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఫిలిం అనే ఫీలింగ్. సరే ఓకే అనుకుని వదిలేసాం. 20 రోజుల తర్వాత ఓటీటీకి వచ్చాక వాళ్ళు వేసుకొని చూస్తుంటే అమ్మాయి ఓకే మనం అనుకున్నది ఏదో జరుగుతుంది.
అదే అడుగు అడుగున ఏదో మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు. మీరు అన్నట్టే ఇందాక ఆఫ్ ద రికార్డ్ మనం మాట్లాడుకున్నాం రెండా బ్రెయిన్ సీక్రెట్ మేబీ దట్ ఈస్ వర్కింగ్ అండి. ఇట్ ఈస్ వర్కింగ్. లేకపోతేనండి నిజంగా చెప్పాలంటే నేను సినిమా చూడటం స్టార్ట్ చేశాను ఒక 15 నిమిషాలు అవుతుంది. ఇంతలో తాత చనిపోతాడు. తాత చనిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ 15 minutes 18 minutes 20 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద టైమింగ్. 20th minute ఆయన చనిపోతాడు, 40th minute వరకు ఆ తంతు జరుగుతుంది ఇంట్లో. వాట్ ఎవర్. అసలు జనరల్గా సినిమాల్లో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఈ మధ్య కాలంలో మనం చూసింది ఒక సాంగ్ ద్వారా ఓన్లీ మన రంగస్థలంలో చూసాం. మొన్న ఈ మధ్య దసరాలో చూసాం. బట్ ఎనీథింగ్ ఇట్ ఇస్ 4 minutes 3 minutes స్పాన్. బియాండ్ దట్ ఒక చావు సీన్ని అంత పొడిగించి అంతసేపు ఉంచి దాన్ని సస్టైన్ చేయటం అంటే మీకు ఎక్కడ ఒక క్షణం కూడా అనిపించలేదా మీకు కానీ వేణుకు కానీ? రాజుగారు కొంచెం వెరీ పర్టికులర్ ఉంటారు కదా, ఇది ఏమన్నా మీటర్ దాటుతుందా ఇదేమన్నా జనాలు? ఆ విషయంలో మాకు ఎప్పుడు డౌట్ లేదంటే బికాస్ see what Venu explained us as a story, we liked it in the first go itself. Okay. And then every individual, like I have certain questions, she will have certain questions, Rajgar will have certain questions. When we asked, his answers would be apt and right. How is this film different from other films? ఆయనకి ఆన్సర్లు ఉంటాయి వేణు దగ్గర. అండ్ హీ యూస్ టు బి ప్రాంప్ట్ అండ్ రైట్. హీ డజంట్ ట్రై టు మేనేజ్ ఆర్ మ్యానిపులేట్. సో నీకేమవుతుందంటే అలాంటి ట్రావెల్లో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఎదుటోడి ఇన్స్టింక్ట్ అర్థమవుతుంటుంది. అరే వాడి ఇన్స్టింక్ట్ అంతా పని మీదే ఉంది, వేరే దాని మీద లేదు అని. సో ఆటోమేటిక్ యూ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఇన్స్టింక్ట్ ఆల్సో విదౌట్ నోయింగ్. అండ్ పాటల విషయానికి వచ్చేసే వరకు ద ఫస్ట్ ఐడియా వెన్ మీ అండ్ వేణు సాట్ టుగెదర్, కోక్ స్టూడియో వాజ్ ద ఐడియా. మీరు కోక్ స్టూడియో చూస్తే అన్ని రూరల్ పాటలే ఉంటాయి. దే డూ ఇట్ అన్న మంచి ప్రజెంటేషన్తో చేస్తారు. సో దట్ వాస్ ద ఐడియా. సో తను ఏమనంటే నాకు అవే ఇష్టం భయ్యా, నేను అలాంటి పాటలే చేద్దాం అనేది నాకు ఈ సినిమాకి అని. సో దట్ టోన్ వాజ్ సెట్ ఫర్ అస్. సో ఐ నెవర్ టైమ్ వాజ్ అ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ అక్కడ వెళ్తున్న రూట్లో మీరు చూస్తే all these characters had their all flaws which was exposed to everybody. So now you are waiting for them to realize. So for you time is not the factor. సో 20 నిమిషాలు ఇవన్నీ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడంలో గడిచిపోయింది. అట్లా ఒకళ్ళొకళ్ళు కనెక్ట్ చేసుకొని మీకేమైపోతుందంటే ఎక్కడో చోట యూ వాంట్ ఎవ్రీ క్యారెక్టర్ టు రియలైజ్ అండ్ బికమ్ వన్ బికాస్ యూ ఆర్ విత్ దెమ్. You understood what you are also waiting for, what Komaraya wants. So once you know that Komaraya wants the family, you have that satisfaction. Yes ra bhai, ide correct. Last a photo techi pettagane that's where andaram okay this is what he wanted. కానీ మన విలేజెస్ అనే కాదండి, చాలా మన కల్చర్లో డీప్లీ రూటెడ్ ఉన్న కొన్ని నమ్మకాలు, కొన్ని వాటిని చాలా మంది మూఢనమ్మకాలను కొట్టిపడేస్తారు. కానీ ఆ నమ్మకాలు అంటే దీని మీద ఇప్పుడు ఈ మధ్య డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. అంటే కాకి ముట్టకపోతే ఇది ఇంకా సోల్ ఆత్మకి శాంతి కలగదని అంటారు, అదేంటి ఇదంతా మూఢనమ్మకం కదా అనేసి. ఆ నమ్మకం వెనక ఎంత కనెక్షన్ ఉంటుంది హ్యూమన్ రిలేషన్స్ అన్నది అంటే చేశారు మీరు. ఇఫ్ యు గో ఆన్ డిఫరెంట్ కొంచెం చిన్న ఫిలాసఫికల్ లెవెల్లోకి వెళ్తే, ఈ ప్లానెట్ మీద ఉండే ప్రతి జీవానికి యు ఆర్ కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్ సమ్వేర్. ఎక్కడో ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మనకు మొన్న కోవిడ్ వైరస్ వచ్చింది, యాక్చువల్లీ అది మన వైరస్ కాదు, బ్యాట్కి సంబంధించింది. అది ఎవడో తింటే అక్కడి నుంచి ఇంకోటికి వచ్చింది. సో ఇట్స్ అన్ ఎఫెక్ట్ కదా. సో నేచర్లో ఎక్కడ ఏం జరిగినా ఎఫెక్ట్ అవుతాం మనుషులుగా మనం. సో మన సంస్కృతిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనకి ఆ విభేదాలు లేవు. పశుపక్షాలను కూడా మనం విభేదించాం. మనతో పాటు ఒకటిగా తీసుకోవడమే మన కల్చర్లో ఉంది, ఇంకెక్కడా లేదు. సో అందుకని ఆ కనెక్షన్ మనకి ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మూఢనమ్మకంగా తీసేయడం మానేసి సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వీఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఎవ్రీథింగ్. సో నువ్వు ప్రతిదానికి ఒకటి చేస్తున్నావు, అయిపోయే ప్రాసెస్లో నువ్వు ప్రతిదానికి ఒకటి చేస్తున్నావు అంతే. ఆ నమ్మకం అన్న దాని పాయింట్ని తీసుకొని ఫ్యామిలీని కలిపేశారు మీరు. అంటే టువర్డ్స్ ది ఎండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక రియలైజేషన్లోకి వెళ్ళిపోయి, అరే అసలు ఆ బుడగజంగం పాట అసలు హైలైట్ అది. అంటే నేను ఇప్పుడు మాట్లాడుతుంటేనే నాకు అసలు ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్. అంటే ఎండ్లో సాంగ్లో ద్వారానే ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుంటూ మీరు ఏం తప్పు చేస్తున్నారు, మీరు ఎంత కరెక్ట్గా ఉండాలి, మీరు ఎంత దారి తప్పుతున్నారు అన్నది చెప్పటం అసలు ఐ డోంట్ నో హౌ వేణు గాట్ ఆల్ దిస్ ఇన్ హిస్ మైండ్. అండ్ ఆయన మిమ్మల్ని ఎట్లా కన్విన్స్ చేశాడు, మీరు ఎలా కన్విన్స్ అయ్యారు అసలు ఈ స్టోరీకి. స్టిల్ ఇట్ ఈస్ మ్యాజికల్ ఫర్ మీ.
అయ్యో లేదండి. స్టోరీ వినగానే లైక్ వి గాట్ కనెక్టెడ్ టు ద పాయింట్. వి టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్. 12 days చావు వెనకాల ఒక కథ అనేదే మాకు ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అంటే అసలు మీరు ఆయన చెప్పినప్పుడు దానికి ఎక్సైట్ అయ్యారా లేకపోతే క్వశ్చన్ చేశారా? లేదు 12 days చావు ఎక్సైట్ అయ్యాము, ఎందుకంటే నరేషన్ వింటుంటే మీరు ఎలా నవ్వారో స్క్రీన్ మీద మేము అలాగే నవ్వాము. ఆ చావు చుట్టూ ఆ లవ్ స్టోరీ, ఫస్ట్ ఒక అమ్మాయిని, అవన్నీ ఫన్ ఎలిమెంట్స్ థియేటర్లో. రియలీ. అయితే మీరు ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, అంటే అన్నిటికంటే ముందు బిగినింగ్ పోస్టర్. ఒక సూర్యుడు లాగా రౌండ్ బాల్, మధ్యలో కొమరయ్య, ఆ సూర్యుడు వెనకాల మిగతా క్యారెక్టర్ అందరు ఇంక్లూడింగ్ దర్శి. దర్శి ఫేస్ ఈజ్ మోర్ పాపులర్ దెన్ ఎనీబడి దేర్, బట్ దర్శిని కూడా మీరు వెనక్కి తోసేసి మధ్యలో సూర్యుడు, ఆ మధ్యలో కొమరయ్య. సో దట్ ఈస్ అ పోస్టర్ యూ రిలీజ్డ్. ఐ వాజ్ లైక్ వాట్? అంటే దానికి అదే చెప్తానండి, బేసికలీ ఇంక్లూడింగ్ దర్శి మాతో వర్క్ చేశాడు. తన ఉద్దేశం కూడా మేము జనరల్గా చూస్తే హీ గివ్స్ ప్రయారిటీ టు సినిమా. ఆ మనిషి, అతను గొప్పతనం అది. తను సినిమాకి ప్రయారిటీ ఇస్తాడు ఆ అబ్బాయి. ఎన్నో స్టేజ్ మీద చూస్తే కూడా కొమరయ్య గారి ఏరి అని హీస్ నాట్ అ నోన్ ఫేస్, బట్ దర్శి మేక్ షూర్స్ హీ స్టాండింగ్ దేర్ బికాస్ ద మూవీ మొత్తం ఆయన చుట్టూ తిరుగుద్ది కథ. ఆయన ఉండేది ఓన్లీ 10 నిమిషాలు. ఆయన చుట్టే కదా మొత్తం, ఆయన చుట్టే ఎమోషన్ అయిందే. అంటే మనందరము ఆయన క్యారెక్టర్ లోపలికి వెళ్ళి ఆ ఎమోషన్ ని బేర్ చేస్తూ వెళ్తాం మనం. బట్ ఆ పోస్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు అంతకు ముందు మీకు ఇంకేమన్నా థాట్స్ వచ్చాయా? ఇదే ఫస్ట్ చెట్టు పోస్టర్ అనుకున్నారండి. చెట్టు కూడా మీరు లాస్ట్ లో చూస్తే చెట్టు ఉంది కదా, చెట్టు పోస్టర్, తాత కూర్చున్న చెట్టు పోస్టర్ అనుకున్నాం. కానీ దెన్ వీ వర్ లైక్ నాట్ సాటిస్ఫైడ్ వెన్ వీ సా ఇట్. సో సంథింగ్ ఎల్స్ ఈస్ మిస్సింగ్ అనిపించింది. చెట్టు పోస్టర్ ఖాళీగా వేస్తే ఏం అనిపించలేదు. చెట్టు ఫస్ట్ ఓన్లీ తాత, మళ్ళీ చెట్టు తాత అందరు మనుషులు కింద ఏం చేసినా ఇట్ వాస్ నాట్ జస్టిఫైయింగ్. ద మూమెంట్ ద ట్రీ వాజ్ రిమూవ్డ్ అండ్ సన్ కేమ్ ఇన్, ఎవ్రీథింగ్ వాజ్ జస్టిఫైడ్. సో అది బాగా అనిపించింది. సో అక్కడ నుంచి వీ వర్ ఓకే విత్ ఇట్. కరెక్ట్. సో మీరు కొమరయ్య చనిపోక ముందు మొదటి 15-18 నిమిషాల్లో ఆయన చెట్టుకి ఒక బ్యాగ్ని వేలాడదీయటం, అక్కడే మీరు ఒక ఇండైరెక్ట్గా ఒకటి చెప్పేశారు టు ద ఆడియన్స్. యూ గేవ్ అ చిన్న టీజర్, ఇందులో ఉంది ఏదో ఇన్ఫర్మేషన్ ఈ బ్యాగ్కి సంబంధించి ఒకటి ఉంటుంది. సో బట్ స్టోరీలో కొట్టుకుపోయి దాని సంగతి మర్చిపోతారు ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. ఎల్లో వస్తే ఓ అవును ఇదో ఫస్ట్ లో సీన్ వచ్చింది కదా ఇది ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ లో అని అనుకుంటారు. దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ యూ హ్యాడ్ ఇన్ వన్ ఫిలిం, బట్ ఇట్ ఈస్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్. ఆర్జీవి గారు అత్తకు చెప్పారు, he will kill one person, the cop will kill that person, you know, as a story viewer he has killed him, but he reveals in the end and you will be shocked. So there are certain things, I think it's the storytelling అండి, genre సంబంధం లేకుండా. నేను కూడా ఒక ఆడియన్స్ లా చూస్తుంటే ఓ ఫస్ట్ సీన్ లో ఇది వేసారు కదా అని మనం అందరం మూవీ చూసేటప్పుడు అలాగే ఉంటుంది. ఒక సస్టైన్ చేయటం అంటే ఒక చావుని సస్టైన్ చేయటము విత్ సో మెనీ ఎలిమెంట్స్. ఒకటి సాంగ్ పెట్టారు, మధ్యలో కొన్ని జోక్స్ వేశారు, హ్యూమర్ పండించారు, మధ్యలో ఒక 2-3 మధ్య గొడవలు పెట్టారు, మీరు డ్రింక్ సీన్, ఇట్లా మీరు సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. ఎవ్రీ 2 to 3 minutes ఒక యాక్టివిటీ. అవును, ఒక యాక్టివిటీ రోజు కిందకి ట్రీట్ చేసుకున్నామండి. ఆ సినిమాలో మీరు చూస్తే మీరు ఎందుకు హుక్ అయ్యారంటే ఎవ్రీ డే ఈస్ పాసింగ్ ఆన్ హౌ హ్యూమన్ ఎమోషన్స్ చేంజ్. ఇప్పుడు మాకు వేణువే చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో, మీరు వేణు ఇంటర్వ్యూలు చూసినా కూడా వాళ్ళ నాన్నగారు చనిపోతే ఫస్ట్ అందరు కలిసి కూర్చొని ఏడ్చేస్తున్నారు. వన్స్ ఈ తంతు మారింది, ఇది రేపటికి వెళ్తుంది అనగానే అందరు రిలాక్స్ అయిపోయారంట. సో ఆ ఎమోషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంతసేపు ఉన్నది. సో దట్స్ హౌ వీఆర్. అంటే సడన్గా తను కొన్ని మంచి అంటే సినిమాలో మీరు చూస్తుంటే డీటెయిలింగ్లో ఎక్కడో కనిపించుంటుంది. ఒకళ్ళు బయట కూర్చొని పెన్షన్ వచ్చిందా లేదా కొమరయ్యకి అని మాట్లాడుకుంటారు, రాజకీయాలు మాట్లాడుకుంటారు. ఇంకో లేడీ ఏమో ఏడుస్తూ చక్కెర వేసినావు అంటుంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరిని చూస్తే ఊరు పల్లెటూరు సాంగ్లో అత్తా కోడళ్ళు వాళ్ళు. సో నువ్వు వేసావని కోడల్ని ఈవిడ అడుగుతుంది. సో ఇట్లాంటి డీటెయిలింగ్ తను ఇచ్చాడు. సో మీకు ఏంటంటే చూసిన ప్రతిసారి మీకు కొత్తవి కనిపిస్తాయి వేణు చేసినాయి. సో ఇవన్నీ అతను రాసుకున్నాడు అండ్ డే వైజ్ చేసాం మేము ఎమోషన్. సో వెన్ డే ఈస్ పాసింగ్ ఆఫ్ సర్టన్ పీపుల్ బికమ్ డౌన్. సో మీకు ఫస్ట్లో కొమరయ్యతో మాట్లాడి వెళ్ళిపోయిన ఆవిడ 4వ రోజు వచ్చేవారికి ఆవిడకి పిట్ట ముట్టిన విషయం తెలియదు. పిల్లలు బాగా చూసుకుంటున్నారా బాబు అని చెప్పి ఏడుస్తుంది. తర్వాత ఆవిడ పక్క వచ్చారే పిట్ట ముట్టలేదని చెప్పని టోన్ మార్చేస్తారు. సో దిస్ ఈస్ అ న్యాచురల్ థింగ్స్ వాట్ హ్యాపెన్. సో డే వైజ్ వెళ్తున్న కొద్దీ మనిషికి మరుపు అనేది జరుగుతుంటుంది మైండ్లో. సో ఈ 11 రోజుల్లో మీకు జరుగుతున్న దాంట్లో ఈ మరుపుతో పాటు మీరు ఏం నేర్చుకుంటున్నారు. అండ్ ఆల్సో
హన్షిత, ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ టు యూ. మనము డెత్ అన్న దాన్ని చాలా పెద్ద విషయంగా చూస్తాం. ఒక్కసారి మన ఇంట్లో మన ఫ్యామిలీలో మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే అయ్యో వాట్ హ్యాపెండ్ అన్న ఒక షాక్ ఫస్ట్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే పెళ్ళికి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకైతే గ్యారెంటీగా ఎక్కడున్నా సరే వీ విల్ ట్రై అండ్ మేక్ ఇట్ వెళ్ళాలి అంటారు. ఎందుకంటే ఇది ఆఖరి చూపు, మళ్ళీ చూడలేం కదా అన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది మనకి. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్, యాజ్ ఇందాక ఆయన చెప్పినట్టు, ఎంత మన పర్సనల్ వ్యక్తులు చనిపోయినా కూడా ఫస్ట్ డే ఈజ్ ద డే, సెకండ్, థర్డ్ మెమరీస్ ఉంటాయి కానీ ఆ ఇమోషన్స్ ఉండదు. సో డిడ్ యూ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్? హౌ కెన్ యూ రిలేట్ బలగం టు యువర్ లైఫ్? అంటే యూజువలీ ఎమోషన్ విల్ బీ దేర్ అండి. అంటే లైక్ ఎమోషన్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. హౌ క్లోజ్ ఇస్ ద పర్సన్ టు యూ అండ్ వాట్ ఈస్ ద జర్నీ, అంటే మీ జర్నీ ఆ పర్సన్తో ఎంత క్లోజ్ అనే దాన్ని బట్టి ఆ ఎమోషన్ ఎన్ని డేస్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని వాళ్ళు. సో ఇప్పుడు యాజ్ అ హ్యూమన్ మనం డైలీ ఒక్క వ్యక్తి గురించే 24 hours ఆలోచించలేము. అదే సడన్గా గుర్తొస్తారు, సడన్గా ఇంకేదో డీవియేట్ అవుతాం, మళ్ళీ ఓ 1 hourలో సడన్గా గుర్తొస్తాడు. దట్ ఈస్ హౌ వీఆర్. సడన్గా ఒక పని చేస్తూ ఉంటాం, సడన్గా ఇప్పుడు ఏదో థాట్ నుంచి ఎక్కడికో కనెక్ట్ అవుతాం. దట్ ఈస్ హౌ ద జర్నీ విల్ బీ. సో అందుకే వెన్ వీ సే ఫస్ట్ డే టు థర్డ్ డే ఎమోషన్ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ మర్చిపోవడానికి పనులు ఉంటాయి కదా. మనం పొద్దున్న లేస్తే ఏదో ఒక పని చేస్తూ ఉంటాము, ఏదో ఒక రొటీన్ ఉంటుంది, రొటీన్లో నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ ఉంటారు. మోర్ ఎమోషన్స్ కమ్ వెన్ వీఆర్ వెరీ లోన్లీ. వెన్ వీఆర్ అలోన్ ఐ ఫీల్ లైక్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే ఐ వాజ్ నెవర్, అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 2-3 months అనుకుంటా, ఐ నెవర్ స్టేడ్ అలోన్. బికాస్ దట్ ఈస్ వేర్, అంటే నా స్ట్రగుల్ అక్కడ ఉంది అని అర్థమైంది నాకు. అండ్ లక్కీగా నాకు అప్పుడు మై సన్ వాజ్ దేర్, హీ వాజ్ జస్ట్ 4 months ఓల్డ్ కాబట్టి హీ హెల్ప్ మీ అ లాట్ టు కోప్ అప్ ఫర్ మీ అండ్ డాడ్. సో యూస్ టు లిటరలీ స్లీప్ విత్ డాడ్. యు నో దట్ ఎమోషనల్, అదే ఒక డీవియేషన్, ఒక మరుపుకి ఒక డీవియేషన్. బట్ ఇది పల్లెలకి పట్టణాలకి సంబంధం లేదండి. ఇది డెత్ అన్నది ముందు 1-2 రోజుల తర్వాత మనం దాన్ని వి ట్రీట్ ఇట్ యాజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అంటే ఈ వ్యక్తి ఎంత గొప్పగా బతికాడు, ఎంత గొప్పగా ఆ మనిషి బతికారు అన్న దాంట్లోకి వెళ్ళిపోతారు. లైక్ యూనో ఆ బలరామ నరసయ్య సాంగ్ ఈజ్ దట్ ఓన్లీ. అరే ఎందుకురా ఏడుస్తుండ్రు, ఏం బతికినాడు రా మనోడు అని అంటారు కదా. అవును, మన తాత ఎంత గొప్ప, మన కొమరయ్య ఏం బతికాడు అని. సో లెట్ us సెలబ్రేట్ హిజ్ లైఫ్ అన్న దానికి వెళ్ళిపోతారు వాళ్ళు. That's how you have to take it, and because see those are inevitable things. Death is inevitable. So if you cannot inevitable, then how do you deal with it? You have no to recently yesterday I was reading one article. Okay, 34-year-old I think, he lives in US. He's marriage in a 6 months he got to know he has cancer. Okay, and he knew he would treatment edo తీసుకున్నాడు 6 months. And the doctors inka he told like max another 3 months. So he planned his own death. He knows in 3 months he's going to die. The article was so interesting. He divorced his wife first. ఆమెకి ఏమి అంటే లైక్ ఇవన్నీ చెప్పు ఇలా ఎమోషనల్ డ్రామాలు ఏం చేయకుండా he divorced his wife, picked up a fight and divorced. ఆమెను పంపించేశాడు ఇండియాకి. పంపించేశాక దెన్ he made all his plans of ఆ ఫ్యూనరల్ అదంతా యుఎస్లో ఉండేవాడు ఇక్కడికి వచ్చి అప్పుడు ఫ్యామిలీకి నెక్స్ట్ డివోర్స్ అయ్యాక ఫ్యామిలీకి రివీల్ చేశాడు ఎందుకు డివోర్స్ చేశాడు ఇది. అండ్ ఐమ్ బీయింగ్ స్ట్రాంగ్, నేను అక్కడ ఉంటున్నా, కానీ 2 months అని ఎవరికి రివీల్ చేయలేదు. ఇలా ఏదో డిజీజ్ ఉంది అందుకు డివోర్స్ చేశాను. హీ ప్లాన్డ్, ఆయన బాడీ ఏ టైంకి ఇలా ఏదన్నా అవుతే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి రిచువల్స్కి ఇక్కడ అన్ని మాట్లాడి పెట్టుకున్నాడు. మన 24th or 25th హీ పాస్డ్ అవే అంట. దెర్ వాజ్ హ్యూజ్ ఆర్టికల్ యెస్టర్డే ఇన్ ది న్యూస్ పేపర్. కరెక్ట్. అంటే పీపుల్ ఆర్ ప్రిపేరింగ్, లైక్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా హీ ప్రిపేర్డ్ అండ్ హీ థాట్ అబౌట్ పక్కనున్న వాళ్ళు ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా. బట్ ద బ్యూటీ ఆఫ్ బలగం ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అంటే డెత్, ఫ్యామిలీలో జరిగిన గొడవలు వాళ్ళని కలపటం అన్న దానికి రెస్ట్రిక్ట్ కాకుండా మీరు యూ షోడ్ హౌ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ జనరలీ. అంటే వాళ్ళలో ఉన్న ఎమోషన్స్, వాళ్ళలో ఉన్న ఈగోస్, వాళ్ళకున్న రకరకాల అంతే అండి. ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది కదా. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన జీవితం నడుస్తుంటుంది. సో మీరు అది సినిమాగా చూసినప్పుడు ఒక్కొక్క పాత్రగా వస్తుంది అది.
సో ఆ పాత్ర ఏం ఫీల్ అవుతుంది, దానికి ఏంటి ఇంపార్టెంట్, అదేం రియలైజ్ అవుతుంది. అందులో చాలా ఫన్నీ క్యారెక్టర్స్ కూడా కొన్ని. ఆ 12 days అటు లైక్ ప్లస్ డెత్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు ఓవర్ ఎమోషన్ తో రారు, కొందరు ఊరికే వచ్చి ఏదో యాక్టింగ్ చేసేది. దట్ వాస్ హిలేరియస్ సీన్ ఫర్ మీ ఇన్ ద మూవీ. అండ్ దర్శి టెలింగ్ దట్ గర్ల్ కొంచెం ఏడు కాస్త కొంచెం ఏడు కొంచెం ఇంకో ఇలా కూర్చో అమ్మని ఇలా అను అలా అను అంటే. నో ఇవి నార్మల్ కూడా జరుగుతుంటాయి. కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటారు డెత్ దగ్గర, ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అవుతుంటే మళ్ళీ అందరూ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ అవుతాయి. అగైన్ దిల్ స్టార్ట్ క్రైయింగ్. వెరీ వెరీ రియల్ అండ్ న్యాచురల్. ఒక సీన్ బాగా నాకు ఇక్కడ గుండెకి హత్తుకుందండి. దట్ ఈస్ కొమరయ్యస్ డాటర్. అంతా అయిపోయాక లాస్ట్ రోజు స్నానం చేయిస్తుంటే ఆ నీళ్లతో ఈమె ఏడుస్తుంది, ఆ బుగ్గలు రాసుకుంటున్నా అన్న అనుకున్నా. అసలు దట్ ఈస్ సో వెరీ ఇట్లా అసలు బ్యాంగ్ గాన్ సీన్ అది. దట్ యాక్చువల్లీ హ్యాపెండ్ విత్ వేణు. మా డైరెక్టర్కి అయింది అది. వన్స్ వెన్ వీ వర్ సీయింగ్ ద రషెస్ ఐ లైక్ ద షార్ట్స్ అనమాట. పైగా వాళ్ళందరూ నటులు కూడా కాదండి, వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్న కొంతమంది మీరు పికప్ చేశారట, కొంతమంది థియేటర్, అందరూ థియేటర్ ఆర్ట్స్. There was a lot of exercise done అండి. Almost 2.5 months there was casting exercise for us because we wanted the character to speak in their face. అంటే మాట లేకపోయినా కూర్చున్నా ఇతని భావం మీకు తెలియాలి. సో అలాంటి ఫేస్ లేదనుకోండి, మీకు ఎక్స్పెక్టెడ్ ఫేస్ ఉందనుకోండి, దెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ యువర్ డైరెక్షన్. సో రాదర్ ఐ వాంట్ దెమ్ టు థింక్ వాట్ మై డైరెక్టర్ వాస్ థింకింగ్. సో డైరెక్టర్ హ్యాడ్ టు డూ దట్ కాస్టింగ్ అండ్ ఆల్. అండ్ హీ వాస్ వెరీ పర్టికులర్. అంటే మొహంలో ముఖ కవలికలు కూడా, బికాస్ ఈజ్ అన్ ఆర్టిస్ట్, సో తను అన్ని పట్టుకునేవాడు. ఓకే, ఇప్పుడు ఈ రోజు మనం ఈ సక్సెస్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం. బట్ ఇఫ్ యూ గో కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే, దిల్ రాజు ప్రొడక్షన్స్ పెట్టినప్పుడు నా మైండ్లో ఇలాంటి సినిమా నేను తీయాలనుకుంటున్నాను అని మీ ఇద్దరు ఏమైనా అనుకున్నారా? అంటే లిసన్ టు, అంటే ఒక పర్టికులర్ జానర్ అవ్వచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అవ్వచ్చు, వాట్ అంటే మీ ఇద్దరు అసలు ఏమనుకునేవారు? ఎక్స్పెరిమెంటల్ మూవీ చేద్దాము. నిజమా? 100%. Me and Hanshitha were very clear because you were on that only. Yes, we were on that. We were very, very clear that we want to do films with new people and has to be new content. So how we are going to do it ante, then we had a team. We put 4 people who will listen to stories which will come to us. Okay. From them, whichever story is picked, Raju garu hears. Okay. మళ్ళీ ఐడియాలజీస్కి మ్యాచ్ అవ్వాలి, అవే కథలు ఉండకూడదు. సో రాజు గారు విని టిక్ పెడితే దెన్ వీ లిసన్, ఫైనలీ వీఆర్ డూయింగ్ ఆర్ నాట్. సో వీ డింట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆఫ్ ద ఆపోజిట్ పర్సన్ ఆల్సో. సో వీఆర్ వెరీ క్లియర్ విత్ వాట్ యూఆర్ డూయింగ్. సో నచ్చితే ఎస్ యు ఆర్ దేర్ ఆన్ ఇట్. సో అలా ఆయన చెప్పి వచ్చేస్తే చేసాం, లేకపోతే లేదు, అంతే. దెన్ దేర్ ఇట్స్ క్లోజ్డ్, అంతే. ఓకే, బట్ యాక్చువల్గా వెన్ యూ ఇట్లా అంటే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సినిమా తీద్దాము అనుకున్నప్పుడు కాంటెంట్ విషయంలో కూడా మీకు ఒక క్లారిటీ ఉండిందా? అంటే లెట్ us బీట్ ద ఫార్మాట్ అండ్ ఫార్ములా యాజ్ మచ్ యాజ్ వీ కెన్, లెట్ us స్టిక్ టు వన్ పర్టికులర్ స్టైల్, అట్లేమనుకోలేదండి. వీ వర్ వెరీ క్లియర్ దట్ ఇట్ షుడ్ బి న్యూ. ఆ న్యూలో ఏమొస్తుందో తెలీదు. చాలా విన్నాము, 30-40 స్టోరీస్ దాకా. దర్ మెనీ ఐడియాస్ వీ హర్డ్. సో దెన్ సమ్వేర్ ఇట్ స్టక్ టు అస్. ఎందుకంటే ఇప్పుడు 11 days ఈ తంతు ఇవన్నీ చూసుకొని దెన్ దేర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ వెన్ ఈస్ టెలింగ్ వీఆర్ అండర్స్టాండింగ్ హిస్ ఇన్స్టింక్ట్స్. అంటే నాకు ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్ యూ అండర్స్టాండ్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ పీపుల్. సో దట్ వాజ్ రైట్ విత్ వేణు ఆల్వేస్. సో దట్ వీ ఫెల్ట్, అరే మనం ఎస్ వీ కెన్ గో అని. ఓకే, బట్ మీకు వేణు ముందు నుంచే తెలుసా? నాకు చిన్నప్పుడు చూసా, మున్నా షూటింగ్ తర్వాత జబర్దస్త్ లో చూసారు. జబర్దస్త్ ఒక ఇమేజ్ ఉంది, అన్ని సినిమాల్లో కమేడియన్ అన్న ఒక ఇమేజ్ ఉంది. సో ఒక జనరల్గా మనకి ఎవరైనా యాజ్ హ్యూమన్స్ మనకేమనుకుంటాము, ఓకే హీఈస్ అ కామెడియన్ యాక్టర్ అండ్ యాక్టర్. సో ఆయన కథ రాయటం ఏంటి, ఆయన సినిమా తీయడం ఏంటి, అది మనం ఇప్పుడు వినాలా, నిజంగా కెన్ వి గివ్ దట్ మచ్ టైం, అట్లా మీరు ఏమైనా అనుకున్నారా? మా ఇద్దరి వరకు రాలేదండి. మా ఇద్దరి వరకు ఎప్పుడు ఆ డిస్కషన్ లేదు కూడా వేణు మీద. ఎందుకంటే బై ద టైమ్ హీ కేమ్ టు us already to a group has voted it. It's already done. So we didn't have that inhibition in the first place. Yeah, when he came to narrate it to the group, 2 of my friends who were going to listen, first 10 నిమిషాలు వాళ్ళకి ఏం చెప్తాడో ఏమో అని చెప్పి వెళ్ళి కూర్చున్నారు. బట్ 10 నిమిషాలు విన్న తర్వాత ఇమీడియట్లీ దే వాక్డ్ అవుట్ అంట, వేణు ఆగు అని. దే కేమ్, సార్ మంచి పాయింట్ చెప్తున్నాడు సార్ అంట. అయితే మొత్తం వినండి అయ్యా అన్నారు. మొత్తం వినేసి సార్ చాలా బాగా చెప్పాడు. వేణు అంటే కూడా ఏ కామెడీ యాంగిల్, ఏదో ఆ ఫన్ జోన్, అది
అలా ఏదో చెప్తాడులే ఎన్నో తీసారులే ఆ యాటిట్యూడ్ ఉంటుంది ఫస్ట్ టైమర్స్కి. రైట్. కానీ ఆయన ద వే హీ నరేటెడ్ అండ్ హీ వాజ్ లైక్ ఏం చెప్పాడో అది తీశాడు. మొదటి చెప్పిన వాళ్ళకు 45 నిమిషాలు చెప్పాడు. దిల్ రాజు గారి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి పూర్తి సినిమా, ఈయనకి పూర్తి 10 నిమిషాలు వినక వాళ్ళు ఆపారు. ఎందుకంటే మీకు 10 నిమిషాలు యూ నో ద యాక్ట్, నో వాట్స్ హ్యాపెనింగ్. 1.5 hour 140 minutes కంటెంట్ వాజ్ రెడీ ఫర్ హిమ్ సిన్స్ day one. బికాస్ మా దగ్గర రాకుండా ముందు 3-4 years and he was working on this, on the thing. And he is very good, he is an actor కదా, so he'll emote the scene. ప్రతి పాత్ర యాక్ట్ చేసుకుంటూ చూపించేవాడు. So he would emote it, so it's like you are almost watching the film. అండ్ ఆయన రోల్ ఆ సినిమాలో బ్రహ్మాండం. సూపర్. నా వల్ల తారత చనిపోలేదని తాత నాకేం చెప్పలేదు అంతే. ఈజ్ వెరీ వెరీ గుడ్. బట్ వన్ థింగ్ హర్షిత్, ఇప్పుడు ఎప్పుడైనా ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త సినిమా అంటే కాన్సెప్ట్తో వస్తే వాళ్ళు గ్యారెంటీగా దాని మీద ఒక 3-4 ఏళ్ళు పని చేసి ఉంటారు. లేకపోతే మొదటి సినిమా అంటే ఇట్స్ లైక్ ఎవ్రీబడి లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ ఈజ్ లైక్ అవర్ బేబీ, అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ అవర్ బేబీ. అంటే వీ లైక్ మనకు దాని మీద ఉన్న మమకారం ప్రేమ మామూలుగా ఉండదు. అలా ప్రతి ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ సినిమా నార్మల్గా దే ఆర్ హిట్స్. అంటే వెరీ రేర్ కేసెస్లో మనకి ఫ్లాప్స్ చూస్తాం. ఇట్ ఈస్ జనరలీ హిట్ ఫిలిం. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ వేణు ఫర్ ఫ్యూచర్? అంటే యూ థింక్ హీ విల్ కమ్ అప్ విత్ సమ్ రియల్ గుడ్? We are already doing a movie with him. One more? Yeah. One more. Sri Venkateswara Creations. Venkateswara Creations లో ఆల్రెడీ మొన్నే సైన్ చేసాం. ఓకే. సో వి డూయింగ్ ఈవెన్ దట్ పాయింట్ ఇస్ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే పెద్ద స్టార్ ఉంటాడు అయితే. ఇంకా అవన్నీ రాజు గారు నేను మాట్లాడుకుంటారు. సో దట్స్ ద కాన్సెప్ట్. డిఆర్పి వర్క్. డిఆర్పి లో హిట్ కొట్టగానే డైరెక్టర్ ని మేము శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పాస్ చేస్తాం. సో దిల్ రాజు గారు వాజ్ వెరీ హ్యాపీ. మొన్న హీ స్పోక్ టు మీ, హీ సెడ్ ఈ 20 years నా కెరియర్లో నా ఒక్క సినిమాకి కూడా ఇంటర్నేషనల్ అవార్డు రాలేదు, మా పిల్లలు తీసుకొచ్చారు నాకు అవార్డు అన్నారు. హీ వాజ్ సో గ్లీమింగ్ అన్నాడు. దట్ వాజ్ ద ప్లాన్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ జూన్ అండి. బికాస్ వెన్స్ దే డిడ్ ద షూటింగ్ మాకు మేకంతా అయిపోయింది. We just had one portion of the first song and other little bit shoot. 1 week shoot unde. So generally you tend to see the rushes what they do, no? చూపించిన తర్వాత I saw 2 hours 45 minutes సినిమా అప్పటికే. సో బయటికి వచ్చాక నేను ఏం చెప్పంటే, సరే మీ వర్క్లు మీరు కూర్చొని రాజుగారు కూర్చొని దాన్ని సెట్ చేసుకొని ఫైనల్ లెంత్ ఏమొస్తుందో అది మీరు వర్కౌట్ చేయండి అని I asked them to give me the list for awards. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అప్పుడే చెప్పాను నేను, తీసి పెట్టండి అన్ని అవార్డ్స్ ఏమున్నాయి తీసి పెట్టండి, దెన్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. బికాస్ సమ్వేర్ వీ బోత్ బిలీవ్డ్ ఆల్సో ఫ్రమ్ డే వన్ అప్రిషియేషన్ కంపల్సరీ ఉంటుంది. క్రిటికల్లీ అక్లేమ్ మూవీ లాగే చూసాము. ఫైనాన్షియల్ చూడలేదు మేము, ఇంత పెద్ద హిట్ అవుద్దని అనుకోలేదు. బట్ డే వన్ వి వర్ షూర్ మంచి క్రిటికల్లీ అక్లేమ్ మూవీ జనాల్లోకి వెళ్తుంది. దాన్ని ఎలాగా తీసుకెళ్ళాలి, సో అక్లమేషన్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఎంత మనము ఏ పాయింట్ వరకు తీసుకెళ్ళొచ్చు అని. So we had that, we segregated them into international and national list, and I applied once the copy was ready with me. So I started applying. Luckily copy apply చేయడం, కాపీ రావడం, సినిమా రిలీజ్ అంతా మార్చిలోనే, అన్నీ మార్చిలోనే వస్తున్నాయి. అది ఇంకొక వచ్చేస్తున్నాయి అసలు అవార్డు. అసలు బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్షన్ నిన్న నైట్కి 9 awards వచ్చాయి. 4 వచ్చాయి కదా. లేదా అది ఓన్లీ వాషింగ్టన్ DC you are telling me. There is LACA, the cinematographer got, director got. There is Ukraine award that director got. There is sound related sound design కి వచ్చింది మొన్న, that was Athens. మళ్ళీ ఆమ్స్టర్డామ్ వచ్చింది నిన్న నైట్. మళ్ళీ ఇందాక ఓపెన్ చేస్తే రోమ్ వచ్చింది. సో మీరు మొత్తం వరల్డ్ టూర్ చేయాలి ఇప్పుడు. అవార్డులన్నిటితో పట్టుకొని. Why it is not world tour and Prema garu. What hit me was long ago, what hit me, I never said it to anybody. అనురాగ్ కశ్యప్ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, మన సినిమాలు మనం ఎక్కడ అలవాటు చేయం, మనం జనరల్గా మీరు అలవాటు చేయండి వాళ్ళు చూస్తారు మన సినిమాని. అండ్ అది ఫార్చునేట్లీ మనకి రాజమౌళి గారు చేశారు RRR తోటి. ఆయన సినిమాని తీసుకెళ్లి అలవాటు చేశాడు అక్కడ. సో ఇప్పుడు మనకి ఆయన బాట వేసాడు కాబట్టి చాలా ఈజీ. ఒకళ్ళు ఆల్రెడీ రోడ్ వేసేసారు, వెళ్ళడమే కదా ఇప్పుడు. లాస్ ఏంజలస్ ది మాకు అవార్డు వచ్చాక మాకు రిటర్న్ లో ఎన్నో అప్లికేషన్స్ వచ్చాయి ఫెస్టివల్స్ నుంచి, ప్లీజ్ అప్లై బలగం. ఎందుకంటే లాస్ ఏంజలస్ చాలా 4 awards వచ్చాయి. సో లైక్ ప్లీజ్ అప్లై అని చెప్పి వి గాట్ రివర్స్ అప్లికేషన్స్. సో 20 applications వచ్చాయి. ఇంకా ఎక్కువ 70 పైగా పంపించారు నాకు. వీఆర్ ఫిల్టరింగ్ అండ్ అప్లైయింగ్ ఓన్లీ విచ్ వీ థింక్ వీ హ్యావ్ టు అప్లై ఫర్, నాట్ ఎవ్రీథింగ్. వాట్ అబౌట్ ఆస్కర్?
ఆస్కార్కి నేనేం ప్లాన్ చేసుకోలేదండి, రాజుగారు మొన్న చెప్పారు. సో ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ బికాస్ దట్స్ అ వెరీ డిఫరెంట్ బాల్ గేమ్. దానికి The concentration what we give there is proper 4-5 months. One person should be dedicated and see. you have to put continuous shows. It has to go through Indian Panorama has to pick it up. India has to endorse it. If India is not endorsing it, then it is a different channel you have to pick up. So there is so many things with Oscar. It is not so as a rosy walk what we see. I know, but I think you can try it out. I mean, there's nothing. ట్రై అవుట్ చేయాలంటే అదే అంటారండి, ఇట్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్, ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో దానికి ఏంటంటే చాలా హోంవర్క్ చేయాలి. సో రాజుగారు అన్నట్టు ఐ థింక్ హీ విల్ టాక్ టు కార్తికేయ అండ్ లెట్ మీ నో what all they did. So I'll have an idea about it and then what we can pick and do అనేది తెలుస్తుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. ఓకే, నౌ కమింగ్ టు యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు అఫ్ కోర్స్ దిల్ రాజు ప్రొడక్షన్స్లో మీరు కొత్త డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఆర్ కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఓకే, బట్ యూఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ శ్రీ వెంకటేశ్వర. మీరు యూఆర్ ఆల్సో దేర్, అంటే అక్కడ ఉన్న సినిమాలను కూడా మీరు చూసుకుంటున్నారు. సో వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఎక్సైటింగ్ ఫర్ యూ? అండ్ శంకర్ గారిదే ఉంది ఒకటి దసరా, యూ నెయిల్డ్ ఇట్. దసరా కూడా హిట్ కొట్టేశారు. ఏదైనా సరే డిస్ట్రిబ్యూషన్ అయినా యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? యా. సో మీరు ఏది పట్టినా అది బంగారం. అది ఇప్పుడు రాజుగారిది అయితే పట్టిందల్లా బంగారం అనుకోండి, పక్కన పెట్టండి మీ సంగతి. ఆల్రెడీ మూవీ చేస్తున్నామండి, ఇంకో 15 days షూట్ ఉంది. మా టీఆర్పీలో ఇంకో మూవీ వస్తుంది. ఓకే, యా, యష్ మాస్టర్ హీరో, కొత్త డైరెక్టర్ శశి అని లవ్ టుడేకి చేశాడు. లవ్ టుడేకి హీ రోట్ డైలాగ్స్ ఫర్ తెలుగు వర్షన్. ఆ అబ్బాయి. ఓకే, సో తనది లవ్ స్టోరీ అండి. ఇట్స్ లవ్ స్టోరీ. ఇట్స్ లవ్ స్టోరీ. ఇట్స్ లవ్ స్టోరీ. అది కూడా కొత్త డైరెక్టర్. ఆ అబ్బాయి యాక్చువల్లీ హీ బికేమ్ వెరీ పాపులర్. అతని గురించి ట్వీట్ చేశాడు నాని 3-4 years బ్యాక్. హీ డిడ్ ఇండియన్ ఏజ్ 25 షార్ట్ ఫిల్మ్. ఓకే, yes. సో నేను చూసాను అది, ఆ షార్ట్ ఫిల్మ్ బాగుంటుంది. సో దట్ బాయ్ ఈస్ డూయింగ్ ఇట్. సో హీఈస్ డూయింగ్ అగైన్ ఆన్ లవ్ స్టోరీ కాబట్టి, సో కాంటెంపరీ వ్యూ ఉంటాయి. So what they might face, what will happen with them and all. So yeah, that story is like that. Adi kaakunda we are hearing two stories. One more which is ఇంకా ఫైనలైజింగ్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. తన వింది నాకు జస్ట్ మిగిలింది శిరీష్ గారు వినాలి. ఒకసారి ఆయన వినేస్తే అప్పుడు రాజు గారు అందరూ మాట్లాడుకుంటే దెన్ అది స్టార్ట్ చేస్తాను. ఓకే, ఓకే. వాట్ అబౌట్ శాకుంతలం? శాకుంతలం యాక్చువల్లీ హన్షు ఎక్కువ వెళ్ళింది. I was with RC15, so you asked her that. So we'll know about both, about Shakuntalam, about RC15. Yes. Yeah. So Shakuntalam, it's coming on April 14th. Yeah. So it's like a mythology film where, you know, there's a lot of drama when there is like, you know, Samantha garu is looking like so beautiful in the movie. ఇంత మంచి ప్రాజెక్ట్ గుణశేఖర్ గారు ఏది టేకప్ చేసినా ఆయన గ్రాండీర్ ఆ లెవెల్లో ఉంటుంది. బట్ దిల్ రాజు గారు దానికి కనెక్ట్ అయ్యి ఐఎమ్ దేర్ ఫర్ యూ అని అనటం అన్నది, ఈవెన్ గుణశేఖర్ గారు వాజ్ టెలింగ్ ఇన్ మెనీ ప్లాట్ఫామ్స్ లైక్ యూనో వితౌట్ దిల్ రాజు గారు దిస్ ప్రాజెక్ట్ అంటే ఈ స్కేల్లో అయితే ఆ స్కేల్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్. యాక్చువల్లీ ఇనిషియలీ దే వాంటెడ్ టు డూ బై దెమ్సెల్ఫ్, బట్ వెన్ దే థాట్ అబౌట్ ద స్కేల్ దట్స్ వెన్ దే థాట్ దే నీడ్ అ బ్యాకప్. సో అప్పుడు అలా డాడీ కనెక్ట్ అయ్యి దాని తర్వాత సమంత గారిని తీసుకొచ్చి, సో అలా ద ప్రాజెక్ట్ బికేమ్ మోర్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో యాక్చువల్లీ హీ ఇన్స్టెంట్లీ లైక్డ్ ఇట్ అండి, లైక్ దట్ హోల్ కాన్సెప్ట్. గుణశేఖర్ గారు ఆల్వేస్ ఈస్ బీన్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ద పాయింట్ వాజ్ వెరీ న్యూ అండ్ ఆల్. శాకుంతల స్టోరీ చాలా మంది చదువుంటారు ఎక్కడో. సో దట్ లవ్ స్టోరీ అలాన్నిట్లో, సో హీ వాంటెడ్ ఇట్ యునో వెరీ న్యాచురల్గా తీశారు. సో వెన్ యూ సీ ద మూవీ ఆల్సో యూ ఫీల్ దట్ ఇట్స్ వెరీ న్యాచురల్. హర్షిత్, మీరు చెప్పండి, మీ ఫ్యామిలీలో అందరూ యూఆర్ ఇంటూ ఫిల్మ్స్. ఓకే, ఒకళ్ళు యాక్టర్ ఉన్నారు, ఆయన నెక్స్ట్ ఫిల్మ్ రాబోతుంది అనుకుంటా. తమ్ముడు థియేటర్స్ చూసుకుంటాడు. సెల్ఫిష్ తమ్ముడు యాక్టర్ అంకిత్ అని సింహం బాబాయ్ కొడుకున్నాడు, వాడు థియేటర్లు చూసుకుంటాడు, ఎగ్జిబిషన్ వాడు. మేమిద్దరం ప్రొడక్షన్ లో ఉన్నాం. అవును, అదే మీరందరూ రకరకాల యాక్టివిటీస్లో ఉన్నారు. బట్ ఆనెస్ట్లీ టెల్ మీ వన్ థింగ్, మీరందరూ దిల్ రాజు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆల్ ఆఫ్ యు ఆర్ మెన్ హూ ఇస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. వన్ హన్షిత ఇస్ దేర్. ఇక్కడ నేను జెండర్ గురించి మాట్లాడలేదు, బట్ ఇఫ్ యూ whenever you sit and talk and think and compare, or you know, how are the women sensibilities here in production అవ్వచ్చు, in understanding cinema అవ్వచ్చు? అదే చాలా బాగుంటుంది అంటున్నా. ఎందుకంటే మెన్ థింక్ డిఫరెంట్, ఉమెన్ థింక్ డిఫరెంట్. ద ఇన్పుట్ వాట్ వి గెట్ విల్ బి మోర్ రైట్, ఎందుకంటే అవర్ ఆడియన్స్ ఆర్ బోత్. సో బ్యాలెన్స్ దొరుకుతుంది. రెండేంటంటే
వాట్ ఐ లైక్ ఇస్ ఆడపిల్లని మనం అదృష్టంగా కూడా చూస్తాం మన కల్చర్. సో దట్స్ వాట్ లక్ ఆల్సో ఇస్ దేర్ విత్ అస్ ఆల్వేస్. షీఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హన్షిత. లక్ అంటే ఉంటుంది. హర్ పర్సెప్షన్ కొంచెం అప్పుడప్పుడు మీకు ఓ కరెక్టే కదా అని అనిపిస్తుంటుందా వెన్ ఎవర్ షీ రేజెస్ సమ్ పాయింట్? 100%. మాకెందుకు చాలా విషయాలు ఇప్పుడు ఎందుకు ఈ సినిమా కూడా చూసినప్పుడు బలగం లాస్ట్ 30 minutes ఎపిసోడ్ జరగల, అప్పటికే తన సినిమా చూసింది. తను బయటికి వచ్చి అన్నయ్య చాలా ఎమోషనల్గా ఉంది, మెలో డ్రామా అయిపోద్దా అది చేస్తే లాస్ట్లో క్లైమాక్స్లో అని. అంటే సరేరా ఫైనల్గా ప్రాపర్ ఎడిట్ చేయని తర్వాత చూసి అప్పుడు మళ్ళీ కాల్ తీసుకుందాంలే, చేతిలోనే ఉంటుంది కదా ప్రోడక్ట్ అని. ఓకే. సో అది సో చూడడంలో ఇట్ ఈస్ ఆల్వేస్ వెన్ దే సే వీ టేక్ ఇట్ అండ్ ఇట్స్ ఆన్ ద టేబుల్. మళ్ళీ ఫైనల్గా చూసుకున్నప్పుడు రీవిజిట్ చేసినప్పుడు అనిపించలేదా? అండ్ షీ బ్రింగ్స్ అవుట్ అమేజింగ్ వ్యాలిడ్ పాయింట్స్ ఫర్ ఎవ్రీ ఫిలిం. బయట వాళ్ళకి తెలియదు అంతే, మాకు తెలుస్తుంది కదా ఫీడ్బ్యాక్లో. సో నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను అనుషుది, బికాస్ షీ డజంట్ హ్యావ్ ద డిఫరెన్సియేషన్ దట్ దిస్ ఇస్ అవర్ ఫిలిం, దిస్ ఇస్ అన్ అవుట్ సైడ్ పర్సన్ ఫిలిం అనేది ఉండదు. బాగుంది అంటే బాగుంది, బాగాలేదు అంటే మొహం మీద బాగాలేదని చెప్తాను. ఏం సినిమా రా ఇది అంటే. సో అవి కూడా ఐ నో ఇట్. సో దట్ వే హర్ సెన్సిబిలిటీస్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు అని కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఓకే. ఎప్పుడైనా నాన్నగారికి చెప్పేవారా మీరు? అంటే యు నాట్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద ఫిల్మ్స్ బట్ no, when I was maybe 9 years old I think. సో ఒక ఫస్ట్ అప్పట్లో డాడీతో మూవీ ప్రొడక్షన్లోకి అప్పుడే ఎంటర్ అవుతున్నాం, ఏదో ప్రివ్యూ వేశారు, వేసి అక్కడ నన్ను కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఐ థింక్ దట్ వాజ్ మై ఫస్ట్ ప్రివ్యూ. ఐ థింక్ వెళ్ళి కూర్చున్న ఫస్ట్ హాఫ్ ఇలా అవ్వగానే నేను లేచి ఐ వాజ్ ఇన్ ద ఫ్రంట్ రో, గాడ్ అప్ అండ్ ఐ సెడ్ ఈ మూవీ ఐ థింక్ ఇస్ డిజాస్టర్ అని చెప్పి ఐ వాక్డ్ ఆఫ్. ఎవ్రీబడి బిహైండ్ వర్ షాక్డ్ అండ్ దాట్ వాజ్ నాట్ దేర్, హీ వాజ్ ఇన్ చెన్నై అప్పుడు. సో దే కాల్ చెన్నై, వాట్స్ రాంగ్ విత్ హర్, ఇలా చెప్పేసి వెళ్ళిపోయింది అది. దెన్ హీ కాల్ ఈజ్ లైక్ నీకు ఏమనిపిస్తుంది నీ లోపల పెట్టుకో, నేను వచ్చాక మాట్లాడుకో, అలా చెప్పొద్దు నాన్న అంటే నచ్చిందని నచ్చలేదని చెప్పొచ్చు కదా డాడీ. ఐ థింక్ దట్ వాస్ దేర్. బట్ కట్ చేస్తే బలగం స్క్రీనింగ్ అవుతున్నప్పుడు మీరు నాన్నగారు పక్క పక్కన కూర్చొని చూసారు, హర్షిత్ వాజ్ స్టాండింగ్. I was standing. I always stand outside. అంతేనా? I like Not to stand. out of nervousness. No. I see theater reactions. My way of looking changed from Arya. Until Arya అందరితో పాటు కూర్చొని చూసేవాడిని. ఆర్యా నుంచి నాకు బన్నన్న వాళ్ళ పెద్దన్నయ్య ఉంటాడు బాబీ అని. సో బాబీ టుక్ మీ వన్ సైడ్, అరే అక్కడ ఏం కూర్చుంటావు దాదా అని చెప్పి పక్కకి తీసుకెళ్ళాడు. దెన్ we would see the screen, we would see the reaction. Okay. So Bobby showed me that technique. Then కాళ్ళు నొప్పులు పుట్టినప్పుడు వచ్చి మెట్ల మీద కూర్చొని చూసేవాళ్ళం ఏం జరుగుతుంది పక్కన అని, అంతే. సో దట్ సమ్వేర్ హెల్ప్ మీ. సో వెన్ ఎవర్ ఐ గెట్ అ ఛాన్స్ ఐ ట్రై టు స్టాండ్ అండ్ సీ ఓకే ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, దేనికి రియాక్ట్ అవుతున్నారు. ఓకే. సో అది ఆ ఫస్ట్ స్క్రీనింగ్ అప్పుడు మీకు ఏమనిపించింది? యూ ఫెల్ట్ ఇట్ వాస్ అ గన్ షాట్ సక్సెస్? We were very nervous. She was nervous. I had an example in my mind. I said her also then. కేరింత గురించి చెప్పాను. నాన్న కేరింతకి మనం స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు మెయిన్ క్రాస్ రోడ్స్ లో, బట్ ఎక్కడో శ్రీకాకుళంలో ఫుల్ థియేటర్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సినిమా ఆ రోజుల్లో అది బిగ్గెస్ట్ హిట్ కొట్టాం మనం. అండ్ 4 వారాల్లో అది పెరిగి చాలా పెద్దది అయిపోయింది సినిమా, రెవెన్యూ చూపించింది. సో టెన్షన్ లేదు నాన్న, చేతిలో మంచి ప్రోడక్ట్ ఉంటే జనాలకి అది రీచ్ అవుతుంది, రీచ్ చేయడం మన పని. సో బాగుందని ఒక్క మాట అంటే చాలు, దాన్ని ఎలా రీచ్ చేయాలో ప్లాన్ చేసుకుందాం. ఆ ఒక్క మాట అనాలి అంతే, ఇంకేం అవసరం లేదు. బాగుంది అంటే మనం రీచ్ చేసుకుందాం. సో ఐ వాజ్ ఆల్వేస్ స్టాండింగ్ టు సీ ద రియాక్షన్. మార్నింగ్ షోకి ఫస్ట్ షోకి అసలు కంపారిజన్ లేదా? మరి మీరు ఫస్ట్ షో నాన్నగారితో పట్టు చూసినప్పుడు ఏమనిపించింది ఆ టైంలో? ఫస్ట్ నేను వీళ్ళకంటే ముందు థియేటర్లోకి ఎంటర్ అయ్యి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి అని అడిగాను. ఫస్ట్ ఎన్ని వెళ్ళాయి అమ్మా, మేము తీసుకునేవి కాదు అసలు, యాక్చువల్ జనరల్ ఆడియన్స్ ఎంత ఉన్నారు ఆ నంబర్ వినగానే దట్స్ వేర్ ఫర్ మీ టెన్షన్ స్టార్టెడ్. వెన్ సాట్ ఐమ్ సీయింగ్ పీపుల్ ఎలా ఇది డాడీ వాళ్ళకి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఇట్స్ ఓకే రిలాక్స్ అని చెప్పి చూస్తుంటే సెకండ్ హాఫ్లో ద వే పీపుల్ గాట్ కనెక్టెడ్, పీపుల్ వేర్ అసలు ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ తీయలేదు. దట్ టైమ్స్ వేర్ ఒక 10-15 seconds సైలెన్స్ ఉంటుంది మూవీలో. అలాంటి దాంట్లో కూడా యూజువలీ అరుస్తారు, లెగుస్తారు, ఫోన్ చూస్తారు, ఆ రియాక్షన్స్ ఎక్కడ పడలేదు. ఓకే. సో నేను ఇలాగే అమ్యూజ్డ్గా ఐ వాజ్ సీయింగ్. అప్పుడే డాడీ పిలిచి దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ మూవీ, యు సీ పీపుల్ నాట్ గెటింగ్ అప్,
దిస్ ఈస్ ద రిజల్ట్. సో హీ నోస్, హీస్ అ మాస్టర్ ఇన్ దట్. He's a master, no? So he's whatever I was observing, he was saying, yeah, this is what you're observing. That is what is a movie is. సో బట్ జనరల్గా ఎవరికైనా ఈరోజు మొన్న బన్నీ కూడా ఎక్కడో మాట్లాడుతూ, ఈవెన్ ప్రభాస్ ఆర్ ఎనీబడి, రేపు వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ముందు రోజు ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, దట్ నైట్ విల్ నాట్ ఎండ్ అన్న టైప్. ఓకే. సో మీకు ఇది ఫస్ట్ సినిమా అండ్ ఎక్స్పెరిమెంటల్ సినిమా, న్యూ డైరెక్టర్, మీరే కొత్త. సో హౌ వాజ్ ద నైట్ బిఫోర్? నాకు జనరల్గా ఏ మూవీ రిలీజ్ అయినా ముందు రోజు రాత్రి నిద్ర పట్టు. ఎవరికైనా సరే ఎస్విసిలో ముందు ఏది వచ్చినా నేను టెన్షన్ 4 o'clock నుంచి, డాడీ కూడా పడుకోరు, 4 నుంచే విల్ స్టార్ట్ కాలింగ్ పీపుల్, ఎక్కడ షోలు అయ్యాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి. సో నేను 5కో 5:30కో మెసేజ్లు పెట్టి ఫోన్లు చేస్తే ఏమైంది, 7కి ఏమైంది అని. ఓకే. ఇక్కడ ఈ మూవీకి స్పెషల్ మార్నింగ్ షోస్ అవన్నీ ఏమీ ఉండవు కాబట్టి పెద్ద ఫోన్లు ఏం చేయలేదు. So we knew anyways the movie would be little slow. So no phone calls, but yeah, I was too nervous. What about you, Harshith? No, I'm quite opposite to that. నిజమా? పడుకున్నారా హ్యాపీగా? Generally, I sleep well, and once I know that I have done something good, I will not have a tension about it. Oh, so that's a confidence. I won't have a tension. Whatever is the result is different scenario for me, but I will sleep well. నేను ఒక్కసారి భయపడ్డాను, నేను భయపడ్డది కూడా ఆ రోజు నిజమైపోయింది. సో అప్పుడు నాకు రియాక్షన్ అర్థమైంది అంటే, మనం భయపడుతున్నాం అంటే మనం కాన్ఫిడెంట్గా లేము అంటే ఇట్స్ నాట్ విత్ ఇన్ మీ, ఐ ఆల్సో డెంట్ బిలీవ్ ఇట్ అనేది నాకు ఆ రోజు అర్థమైపోయింది. అదేలే, ఒకవేళ మనం ఆ ప్రాజెక్ట్ మీద నమ్మకం పెట్టుకోకపోతే మనం భయపడతాం. నాకు అది నమ్మకం ఒకే ప్రాజెక్ట్తో అయింది, తర్వాత మళ్ళీ ఎప్పుడు అవ్వలేదు. బికాజ్ నేను వర్క్ చేసిన ఇన్ని సినిమాలు నేను ఎప్పుడు టెన్షన్ పడలేదు. బికాజ్ ఐఎమ్ వెరీ క్లియర్, చేశాము అనేది లోపల తెలిస్తే టెన్షన్ లేదు. అది ఏదైనా రిజల్ట్ యూ క్యాన్ చేంజ్ ఇట్, నో. సో ఐ స్లీప్ వెల్, ఐ డోంట్ టేక్ దట్ స్ట్రెస్ అట్ ఆల్. ఓకే. సో బిఫోర్ వి క్లోజ్, వన్ క్వశ్చన్, యువర్ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ ఇన్ బలగం? ఓకే. ఏంటి ఆ సీన్ విచ్ యూ జస్ట్ కెనాట్ ఫర్గెట్, ఇట్ కీప్స్ హాంటింగ్ యూ? నాకు సీన్ కంటే ఆర్ఆర్ అండి. సౌండ్ బిట్ ఒకటి చాలా డిస్టర్బ్ చేస్తుంది. కూతురు వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోతుంది చూడండి, దీపం సరి చేస్తుంది, అక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది. ఆ ఆర్ఆర్ అక్కడ ఇంకొక 2-3 చోట్ల వస్తుంది. అది ఎన్నిసార్లు నేను, వేణు, దర్శి ఎన్నిసార్లు బయటకు వచ్చి అది హమ్మింగ్ చేసుకునే వాళ్ళం. ఆర్ఆర్ హాంట్ చేస్తుంది. సౌండ్ మైండ్లో మీకు అనిపిస్తే యూ హమ్ ఇట్, నో, దట్ హ్యాపెన్స్ టు us. What about you? For me that climax అండి, that climax లాస్ట్ వేణు ఆ 4 lines చెప్తాడు కదా, కలిసి ఉందాం అంతే. దట్ ఈస్ వేర్ కళ్ళలో నుంచి ఇలా నీళ్ళు వస్తూ ఉంటాయి అసలు. అది ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. కొడుకుల వాల్యూ చెప్పి, కూతుర్ల వాల్యూ చెప్పి, అవన్నీ ప్రాపర్లీ డన్ థింగ్స్. అవి ఎంత పర్ఫెక్ట్గా అండి. అది కూడా ఎవరిని పెంచినట్టుండదు, ఏదో పొగిడినట్టుండదు, అలా తగ్గించిన ఉండదు. ఎంత కరెక్ట్గా ఒక కుటుంబానికి ఎవరెవరి అంతే కదండి ఎంత ఉంటుంది అన్నది. ఒక చేయికి వేళ్ళు ఎంత ఇంపార్టెంట్, కుటుంబానికి అందరూ ఇంపార్టెంటే. ఎగ్జాక్ట్లీ, వెరీ ట్రూ. ఓకే, సో ఐ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ, ఫర్ బోత్ ఆఫ్ యూ. ఓకే. ఇంత మంచి సినిమా. యాక్చువల్లీ మీకేం నచ్చింది అడగలేదు, ప్రతిసారి మీరు అందరూ ఇంటర్వ్యూ చేస్తారు, మీకేం నచ్చింది? నాకు 2-3 సీన్స్ నచ్చాయి. ఒకటి ఏంటి అంటే, చెప్పా కదా, ఆ డెడ్ బాడీ అప్పుడు వాళ్ళ అమ్మాయి అలా ఏడవటం, అసలు అంటే ఎంత ప్రేమ తండ్రి మీద. ఎన్నేళ్ళు మిస్ అయిపోయింది, ఇన్నేళ్ళు తండ్రికి దూరంగా ఉంది, ఆ కుటుంబానికి దూరంగా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి తండ్రి విగత జీవిగా పడున్నాడు, ప్రాణం లేకుండా. అయ్యో నేను ఇంకెప్పటికి నేను చూడలేను కదా నాన్న అన్న ఒక ఏమన్నా చేసింది ఆ అమ్మాయి. షీ వాజ్ బ్రిలియంట్. దట్ ఈస్ వన్ సీన్ దట్ ఐ రియలీ లైక్. అండ్ ద సెకండ్ ఈజ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కొమరయ్య, దట్ నాటీనెస్, దట్ ఆ ఏజ్ లో ఫన్ చేసుకోవడం, ఆయన నిద్రపోనిస్తలేడా అని ఒకటి అనటము అనేసి, ఇంకా హీ ఆల్సో ద వే హీ సేస్ దట్ ఓకే యూ దెన్ ఐఎమ్ దేర్ నో అని చెప్పటం. I like that characterization, and suddenly you won't believe when I hear that he's dead. I myself felt, "Arey, appadena? This character should have been there for some more time." I know, ante ee cinema lo atanu chanipotadu అని తెలుసు, that's a story around death అని తెలుసు. ఇంత తొందరగా నా అన్నది, that characterization of Komaraya I liked. And the third scene which I really liked was Darshi's emotion towards the end. అబ్బాయి మంచం దగ్గర ఏడ్చేసి అసలు
గుండె పీకేశాడు అసలు. నాకైతే ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ వైల్ ఐ వాజ్ యాక్చువల్లీ సీయింగ్ దట్. దెన్ ఐ ఆస్క్డ్ దర్శి, దర్శి ఇట్ లుక్స్ సో రియల్, ఇది నిజంగా చేసావా అని అడిగాను. అడిగితే యా ఐ డిడ్ ఇట్, బట్ అంటే నాకు అసలు ఐ వాజ్ నాట్ గెటింగ్ దట్ సీన్. బట్ కరెక్ట్గా అప్పుడే మా అత్తగారు చనిపోయారు, వాళ్ళ మదర్ వెరీ క్లోజ్ టు హర్ అని హీ టోల్డ్ మీ. ఇమాజిన్ చేసుకొని బికాస్ ఐ వాజ్ లైక్ షాక్డ్, ఏంటి దర్శి అంటే అంత ఏడ్చేస్తున్నాడు ఏంటి, అంత రియల్గా ఉంది ఏంటి, ఎవ్రీ టైం ఎంత నవ్విస్తూ ఉంటాడు అంటే వెరీ ఫన్ క్యారెక్టర్. నో అండ్ నేను అతన్ని ఆ సినిమా చూసి నెక్స్ట్ డేనే ఐ టుక్ హిస్ ఇంటర్వ్యూ ద నెక్స్ట్ డే. సో దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హౌ డిడ్ యూ డూ ఇట్ మ్యాన్, లైక్. సో ఈ మూడు స్టిల్ ఐ కెన్, అంటే నా కళ్ళ ముందు ఇంకా నాకు కనిపిస్తున్నాయి ఆ సీన్స్. దీస్ 3 ఆర్ లైక్ వెరీ, ఎస్పెషలీ కుమరయ్య ఈజ్ nailed it. He's a star in the making. మంచిదండి, అలా చాలా మంది వస్తే ఇంకా మంచిది కదా. మీకు ఆ ప్లేట్ సీన్ ఎలా అనిపించింది? ఏది? ఇంట్లో ప్లేట్లు మాట్లాడతారు కదా, ఈ ప్లేట్ మీ అమ్మదరా అని. అబ్బో అస్సలు ఆ ప్లేట్ సీన్ ఒకటే కాదు, ఒకటి పాట వస్తుంది కదా, డెత్ దగ్గర పాట. ఆ పాట దగ్గర ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి. ఆ కెమెరా మూవ్మెంట్, ఆ రౌండ్ తిరుగుతూ ఒక చోట ఆగిపోతుంది, మళ్ళీ ఒకళ్ళ మీద ఫోకస్ పెడుతుంది. ఓ మై గాడ్. నేను అనేది ఏంటంటే దిస్ ఫిలిం ఈజ్ నాట్ ద రెగ్యులర్. దీన్ని మనసుతో పెట్టి చేశారు, అంటే దీంట్లో క్యాల్కులేషన్స్ లేవు. అంటే ఈ కెమెరా ఇక్కడ ఇట్లా పెట్టాలి, పెడితే ఈ లైటింగ్ పడుతుంది, ఫేస్ మీద పడితే బాగుంటుంది, లేకపోతే వెరీ న్యాచురలీ గోయింగ్. లైక్ ఐ థింక్ ద మెయిన్ థింగ్ వాజ్ Venu and both the Venus. Acharya Venu is the DOP. So both of them gelled in such a way that they would look for organic things అండి. వాళ్ళు ఫస్ట్ రెక్కీకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఫోటో తీసుకొచ్చి చూపించారు మా ఇద్దరికి. ఊర్లో ఏముంటుందంటే సైకిల్ ఈజ్ హ్యాంగ్డ్ ఇన్సైడ్ ద హౌస్, మట్టి గోడ, ఆ విండో చిన్న ఓపెన్ నుంచి పచ్చని గ్రీన్స్. సో ఈ ఒక ఫోటో చూపించి అన్న మన సినిమా ఇలా ఉంటుంది, ఇంతే న్యాచురల్గా తీస్తాము. సో వెన్ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇట్ వుడ్ అండర్స్టాండ్. అంటే ఒక్కొక్క క్రాఫ్ట్ మాకు అర్థమవుతూ వచ్చింది. ఓకే, సో వీడింత ఆనెస్ట్గా దీన్ని అటెంప్ట్ చేస్తున్నాడు. నాకు రైటింగ్ సైడ్ కాసర్ల శ్యామ్ కానీ, మ్యూజిక్ వైపు భీమ్స్ కానీ, బోత్ ఆఫ్ దెమ్ ప్రామిస్ మీ బిఫోర్ క్లైమాక్స్, అన్న మీరు వెళ్ళి పడుకోండి ప్రశాంతంగా, మీరు అసలు సిరిసిల్ల వచ్చి టెన్షన్ పడాల్సిన అవసరమూ లేదు, మేము వేణుతో కూర్చొని మంచి పాటలు తీసుకొస్తాం, మీరు అసలు వదిలేసేయండి, మీరు అసలు టెన్షన్ పెట్టుకోవద్దు అన్నారు. బికాజ్ ఐ వెంట్ ఆల్ ద వే టు సిరిసిల్ల, బికాజ్ యువర్ టైం దగ్గరకు వస్తుంది, క్లైమాక్స్ సాంగ్ చేయాలి, సాంగ్ ఇంకా రెడీ అవ్వలేదు, ఆ టెన్షన్లో ఉన్నాను. సో అప్పుడు కాసర్ల శ్యామ్ గేమ్ మీద అటువంటి. సో ఒక రైటర్గా తను మనసు పెట్టి చేయడం, మ్యూజిక్ వైపు భీమ్స్ అన్న మీరు ఎందుకు రాజుగారు బ్యానర్ ఇది, రాజుగారికి సంబంధించి మేము పెడతాం కదా. సో ఎవ్రీబడి వెన్ దే వర్క్డ్ దే డిడ్ంట్ హ్యావ్ అ క్యాలిక్యులేటివ్ పారామీటర్ ఆన్ ఎకనామిక్స్. సో దే ఆర్ ఆల్ పోరింగ్ ఇన్ దేర్ హార్ట్ ఫర్ ద కల్చర్. అండ్ డైలాగ్స్ అండి, అసలు నాకు ఎస్పెషల్లీ ఒక డైలాగు, తల్లి కూతుళ్ళ మధ్య ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఆపోజిట్ నిలబడతాడు, రేపు నాకు కూడా పెళ్ళి అవుతే ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఒక్క సెకండ్ రియలైజేషన్ అది తండ్రిది. అంటే కూతురికి జరిగితే గానీ తండ్రికి తెలియదు, స్ట్రైక్ అవ్వలేదు. దట్ సీన్ టుక్ అ వెరీ లాంగ్ టైమ్ టు క్రాక్ దట్ వన్ డైలాగ్, because we didn't have that one dialogue and we had that he has to go there, but how will he go? That was quite challenging. So it took 1 week for them, but they did a great job. నిజంగా అది ఆ లైన్ విల్, అంటే ఇంకా ఆ లైన్ నుంచి సినిమా ఇమోషన్స్ వేరే లెవెల్కి వెళ్ళిపోతాయి అసలు. ఇట్ సోస్ సో వెరీ వెల్. Venu and team, I think they did. Venu, Nagaraju was with him. So all those people, all his direction department worked really hard. Nagaraj, main person Nagaraj, tar right hand Venu ki. So that boy did an amazing job. Correct. Anyway, so I have just few short questions. దాంతో మీకు నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తా, ఎందుకంటే ఒకటి సినిమా హిట్ అయింది. ఓకే, మీకు ఎవరైనా ఇచ్చారో లేదు తెలియదు, నేనైతే ఇస్తా. ఓకే, డన్. సో మీరిద్దరు దీనికి ఆన్సర్ చెప్పాలి, వన్ ఆఫ్టర్ ది అదర్. సో దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఒక 2, అన్ని చెప్పక్కర్లేదు, ఒక 2-3 సినిమాల పేరు చెప్పండి మీరు. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇవాళకి టీవీలో వస్తే చూసేది ఒకటి శతమానం భవతి అండి. 100% చూస్తాను, ఫుల్ ఫిల్మ్ చూసేస్తాను, ఎక్కడ స్టార్ట్ అవుతా అక్కడ. ఇంకోటి బొమ్మరిల్లు, అది ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడ నుంచి కంప్లీట్ సినిమా చూసేస్తాను. ఆర్యా ఒకటి అలాగే చూస్తాను. ఇవి కాకుండా టు అన్ ఎక్స్టెంట్ బృందావనం ఎంజాయ్ చేస్తాను, మిస్టర్ పర్ఫెక్ట్ ఎంజాయ్ చేస్తాను నేను. అంటే ఎక్కడ స్టార్ట్ అయినా అక్కడ నుంచి చూసేస్తాను ఇంకా సినిమా.
సో అది ఉన్నాయి ఒక ఈ 5-6 సినిమాలు మాత్రం ఎప్పుడు వచ్చినా చూస్తాను. బట్ వన్ ఐ కెనాట్ ఫర్గెట్ ఫర్ ఎవర్ వుడ్ బి ఫిదా ఆల్సో. ద వే ద గర్ల్ టాక్స్, ఆ ఎసెన్సెస్ చాలా బాగుంటాయి దాంట్లో. అండ్ ద వే ఎట్ ద ఎండ్ ఇన్ ద క్లైమాక్స్ ఆల్సో ఇట్ ఇస్ జస్టిఫైడ్ బై యాక్టర్, మెయిన్ యాక్టర్ టెలింగ్ దట్ యునో నువ్వు వెళ్ళాల్సిన అవసరం నేనే వస్తాను నీకోసం. సో దోస్ ఆర్ ద హైలైట్స్ విచ్ యునో వెన్ యూ థింక్ అబౌట్ దెమ్ యూ ఫీల్ లిటిల్ బిట్ హై ఇన్సైడ్. అంటే అరే చాలా బాగా చేశారు, చాలా బాగా రాశారు. నిజమే. No, my favorite film is also Fida. One of my films, yeah. Hanshitha. For me, first is always Bommarillo. ఆ పాటలు కానీ అది లైక్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. నెక్స్ట్ వాట్ ఐ లైక్డ్ వాజ్ ఇంకా ఈ శతమానం భవతి, ఫిదా, ఆర్య. Oh, same. Yeah, more or less. ఇంకా దీస్ ఆర్ క్లాసిక్స్. Yes. క్లాసిక్స్ వోంట్ చేంజ్. But Dil Raju garu is not Bommarillu father. Not at all. He's not. But ఎందుకంటే ఆయన చాలా పర్టికులర్ కదా, పర్ఫెక్షనిస్ట్, ఇంట్రిన్సిక్ విషయాలన్నీ చూసుకోవాలి. ఎక్కడైనా మీరు తప్పు చేస్తారేమో అన్న ఒక భయం. అని ఎన్నికాలు ఉంటారు కానీ అడుగడుగున ఉండరు. No, certain times if you tell that you believe something, he lets it go because he knows the value of somebody is putting he their gives freedom also. చిన్నప్పటి నుంచి he's always like that. Freedom and all also. All right. సో అస్సలు నచ్చని సినిమా ఏంటి? నచ్చని సినిమానా? నచ్చందంటూ ఏం లేదండి, ఆడని సినిమాలు ఉన్నాయి, వాటిలో ఐడియాలు మంచివి, ప్రాబ్లీ అలా చేసుంటే బాగుండేదేమో అని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అంతే. ఓకే, అంతకు చెప్పరా? పేర్లు చెప్పడం అనేది ఐ హావ్ టు మెయింటైన్ డిప్లొమసీ కదా. మీ ఫాదరే కదా, ఏమైతుంది చెప్తే చెప్పడం కాదులేండి, ఆఫ్ ద రికార్డ్స్ మనం సినిమాలు ఆడని ఉన్నాయి, అవన్నీ నాకు నచ్చలేదు. అంతేనా? ఓకే, డన్. ఆడని సినిమాలు నచ్చలేదు. మీరు ఏదన్నా ఇంకా మీరు ఊహించుకోండి దిల్ రాజు గారి సినిమాల్లో ఏమున్నాయని. ఓకే, డెబ్యూటెంట్స్ కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్, ఐ నో హౌ మచ్ యూ లైక్ కృష్ణవంశీ గారు, ఐ నో హౌ మచ్ యూ లైక్ శేఖర్ కమ్ముల గారు, నాకు తెలుసు ఇవన్నీ. బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్, హూ ఆర్ దోస్ డైరెక్టర్స్ యూ బోత్ ఆర్ యర్నింగ్ టు వర్క్? అంటే వాళ్ళు మంచి మంచి సినిమాలు తీస్తారు, అంటే వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది, దే ఆర్ లైక్ వెరీ సెన్సిబుల్ అని అనుకున్న వాళ్ళు. అంటే వాళ్ళిద్దరూ నాకు చెప్పిన కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్స్, వాళ్ళిద్దరు మీరు ఎత్తిన 2 పేర్లు, వాళ్ళిద్దరితో నాకు టైం దొరికింది, ఒక 1 month వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. ఓకే, సో వాళ్ళిద్దరు నాకు అప్పుడు చెప్పిన పాయింట్ వాజ్, యూ వాంట్ టు మేక్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ కల్చరల్ సినిమా అన్నారు. ఇద్దరు గేవ్ దట్ సేమ్ ఆన్సర్ అండ్ దట్ హ్యాపెన్స్ టు బి బల్గం సి కల్చరల్ సినిమా. డిడ్ యు టెల్ దెమ్? ఫోన్ చేశారా? I never said them on the thing, but probably through your show it will reach them. This is much better to go. I know. But still, ఎవరితో చేద్దాం అని అనుకుంటున్నారు మీరు? చేద్దామని అనేది మైండ్ లో లేదండి ప్రేమ గారు, because I want to go with any director. No, I want to do with love for his work. Not love for his work. I want to work with new people. That's the agenda of DRP. Antena? Yeah, SVC, yes. SVC, you tell me all the directors' name, I have a list. I'll ask every director whom I like. Okay. Probably we have lost one of the greatest directors in Feb, Vishwanath garu. But yeah. For me, Sukku uncle. Sukumar garu is one director whom DRP లో సినిమా చేయాలా with him. వస్తుంది, ఆ టైం వస్తుంది. Like I love that rusticness and all that. Great. Okay. రాజు గారి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి అకార్డింగ్ టు యూ? మీరు నేళ్ళుగా అంటే అదేం లేదండి, రాజు గారి స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండు ఒకటేనా? రెండు ఒకటే. బేసికలీ ఈజ్ లైక్ what he believes only gives him success, what he doesn't, what he believes only certain times gives him backfires also. He follows only his instinct. Even though he'll ask everyone's opinion, but the last opinion, whatever he'll do, end up doing what he wants to. So appudu ade so ante kada, every instinct is not always right. So that is his strength most of the time. Yeah, at times that's his weakness. రాజు గారిలోని ఒక్క క్వాలిటీ that you wish to imbibe, అంటే మాలో లేదు ఇది, ఎట్లాగన్నా ఇది ఐ వాంట్ టు హ్యావ్ దట్ క్వాలిటీ. His patience. He has a lot of patience. Okay. I think young generation ki నాకు పేషెన్స్ కూడా కాదండి. I think somewhere understanding what an opposite person says and seeing from his perspective is very very rare in this industry. That Raju garu has. For a producer. And that too he does it when emotionally also you are in a position where you have to pick annappudu kuda still he gives that thought for that first. So adi manam emotional ga unna konni vishayallo
మన ఎమోషన్ని పక్కకు తోసేసి ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, అతను దాంట్లో ఏం చూస్తున్నాడు అనేది చూడగలగడం. అది మాత్రం ఎమోషనల్ పాయింట్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకోవాలండి 100%. అది ఐ హ్యావ్ టు లెర్న్. అంటే మనం ఎంత ఎమోషనల్ ఉన్నా మన ఎమోషన్ పక్కన పెట్టడం అంత ఈజీ కాదు కదా. అదొక్కటి నేర్చుకుంటే ఐ థింక్ యూ విల్ విన్ ఎవ్రీథింగ్. వన్ వర్డ్ అబౌట్ వేణు ఎల్దండి, యువర్ డైరెక్టర్. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ థింక్ వేణు ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. వన్ థింగ్ ఐ అగ్రీ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. వన్ వర్డ్లో చెప్పలేనండి, ఎందుకంటే you can't define somebody's abilities in one word. But I would say that one sentence. Venu gurinchi one sentence lo cheppalante, he understands everything when he's doing it. Until unless he's not satisfied, he doesn't do it. So he sees every corner for that character when he's doing. So alanti kathalu rase vallu, alanti cinemalu teese vallu, I think they will do magic. If he catch, he's going in the direction of like Shekhar garu, Krishnavamsi garu, అంతకుముందు మనకున్న కళా తపస్వి విశ్వనాథ్ గారు, కల్చరల్ సినిమాస్లో వెళ్తున్నాడు కాబట్టి ఐ థింక్ హీ విల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, హర్షిత్లో ఏ క్వాలిటీ నచ్చుతుంది అండ్ హన్షితలో మీకు ఏం నచ్చుతుంది? హన్షిత, ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హన్షిత ఈజ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ I don't know much about it. I am on the creative side, so I have to adapt. I like his music sense. Okay. So Beam's music అంతా మీరు విని you could actually. నేను అసలు ఏం లేదండి, నాకు కోక్ స్టూడియో ఐడియా అంతే, అక్కడ నుంచి నేను దాటి బయటికి రాలా అంతే. ఓకే, అంటే మై డిస్కషన్ ఇస్ ఆల్వేస్ లైక్ దట్. ఐ డోంట్ గెట్ ఇన్ టు ఫైన్ అండ్ నిటిగ్రిటీ వాట్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్, బట్ ద ఐడియా లెవెల్లో మనం ఏమనుకున్నాం అది ఉందా లేదా, ఎందుకంటే ఇంకా అంతకుమించి మనం వెళ్ళకూడదు ఏ వర్క్ అయినా సరే. ఓకే ఫైనలీ ఇందాక మధ్యలో ఒక పాయింట్ ఆపేసాము. మీరు RC-15లో ఇన్వాల్వ్ అయ్యాలని చెప్పారు ఆ ప్రాజెక్ట్లో. మనం RRR చరణ్ని చూసాము, అల్లూరి సీతారామరాజుని చూసాము. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతున్నాము? ప్రాపర్ శంకర్ గారి ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తాయండి, వింటేజ్ శంకర్ గారు కనిపిస్తారు. అవునా? ఓకే, శంకర్ గారు అసలు because a lot of things are coming out on social media. A lot of people are DMing the images when filming is happening in public locations and all. So when we see the response, how they are reacting, we feel okay, yes, ప్రతి ఒక్కరు కింద వింటేజ్ శంకర్ కనిపిస్తున్నారు రాస్తారు. కానీ వన్ థింగ్ అబౌట్ శంకర్ గారు వి షుడ్ అప్రిషియేట్ అండి, హీ జస్ట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీస్. ఆయన సినిమాకి సంబంధించి ఏది బయటకు వెళ్ళినా ఆయన ఏంటో అంటే చాలా మంది డైరెక్టర్స్ కొంచెం గోప్యంగా ఉంచుతారు, సీక్రసీ మెయింటైన్ చేస్తారు చాలా వరకు. దే డోంట్ వాంట్ ఫస్ట్ లుక్ ఆల్సో టు కమ్ అవుట్. ఈయన అసలు ముందు నుంచి రోబో అంటే అంతకు ముందు నుంచి కూడా హీ వాజ్ ఆల్వేస్ సెండింగ్ అవుట్ ఫీలర్స్ కాదండి, బేసికల్ ఆయన కూడా గోప్యంగా ఉంచడానికి ట్రై చేస్తారు, కానీ ఉండట్లేదు. ఉండవు, ఎందుకంటే ఆయన మీద ఉన్న అంచనాలు అలాంటివి. ఆయన చుట్టూ ఉన్న జనాలకు కూడా ఏంటంటే అదేంటో తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది, వెళ్ళిపోతుంది అంతే. పట్టించుకోరు. నేను చెప్పేది పోనీ బయటకు వచ్చినా కూడా ఇంకా పట్టించుకోవడానికి ఏం ఉండదు, పట్టించుకోవడానికి. బట్ ఆయన హీఈస్ వెరీ వెరీ గ్రేట్. What do you see in Charan? That you tell me. Ante you've been going to the sets kada. Charan is very I think he's way clear in his head. Way clear in his head when he does certain things. He's very clear, and I think he has clear things in his mind, how he wants to do, how he wants to go, how he wants to be in his future. So that I can make it out when you interact with a person, how clear they are with their thoughts anedi. I think he is very clear with his thoughts in his head, very very clear. సో పాట పాడతారా హన్షిత? అమ్మో, మీకు వచ్చా పాటలు? నాకు వచ్చు కానీ నాకు ఉన్న గొంతు పాడిపోతారు. ఏదో ఊరు పల్లెటూరు పాడతారు కొంచెం, మనం మంచిగా మీరు పాడరాదు, మనకంతా రాదండి, మనం వింటాం పాటలు సేమ్ ఇలాగే. Anyway, thank you so much. Thank you. But I wish you sing one line at least of Balagam. నా గొంతు మరి దారుణం. Very bad singer అండి. My husband will say first edit చెప్పి అది ఇంత మంచిగా వచ్చిన ఇంటర్వ్యూ. All right, okay, I have a gift hamper for you from Millet Bank.